మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ డయాబెటిక్స్ తీసుకోవాలంటే ఎంత మోతాదులో తీసుకోవాలి అండ్ ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఫ్రూట్స్లో మనకు ఫ్రక్టోస్ అనే షుగర్ ఉంటుంది. సో బేసిక్గా మనకు ఉండే ఫ్రూట్స్ చాలా మటుకు తీపిగా ఉంటాయి, కొన్ని ఫ్రూట్స్ చప్పగా ఉంటాయి, కొన్ని ఫ్రూట్స్ పులుపు వగరు ప్లస్ తీపిగా ఉంటాయి అన్నమాట. సో మనకి తీపిగా ఉండే పళ్ళు కొన్ని కానీ లేకపోతే కొన్ని చప్పగా ఉండే పుల్లగా ఉండే వాటిని డ్రై ఫ్రూట్స్గా చేస్తూ ఉంటారనమాట. సో ముఖ్యంగా వీటిలో మనకి డ్రై గ్రేప్స్, అలాగే డ్రై డేట్స్ అంటే ఎండు ద్రాక్ష కానీ వీటిని కిష్మిష్ లాగా మునక్క లాగా చేస్తూ ఉంటారు. కిష్మిష్ అనేది చాలా చిన్న వెరైటీ, మునక్క అనేది పెద్ద వెరైటీ. అలాగే మనకి అంజీర్ కానీ అత్తి పండు ఉంటుంది, వీటిని కూడా డ్రై చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఖర్జూరం, ఎండు ఖర్జూరం అందరికీ తెలిసిందే. సో ఇలా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే మనము అంజీర్ తీసుకుంటే కనుక ఒక అంజీర్ అది చాలా తక్కువ క్యాలరీ, తక్కువ షుగర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం వీటిని ఎండబెడతామో డీహైడ్రేట్ చేస్తామో అవి చాలా వెయిట్ లో ష్రింక్ అయిపోతుంది, అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయినప్పుడు. సో మనం ఒక 20 grams or 25 grams తీసుకోవాలి అంటే మనకు ఒక 4-5 అంజీర్లు కానీ డేట్స్ కానీ అవుతాయి అన్నమాట. సో వీటితో ఏంటంటే ఇలా తీసుకోవడం వలన మనకి షుగర్స్ అనేవి వెంటనే పెరుగుతాయి. సో అందుచేతనే మన బ్లడ్ షుగర్స్ని బట్టి మనము డ్రై ఫ్రూట్స్ ఎంచుకోవాలి. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లో చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్గా చేస్తున్నారు. మనకి కివీ కానీ, ఆప్రికాట్స్ కానీ, పైనాపిల్, ఆరెంజ్, తర్వాత ఇంకా రకరకాల పేర్, పీచ్, ప్లమ్, ప్రతి ఒక్క ఫ్రూట్ని డ్రై చేసి షుగర్ పౌడర్లో వేసి వేస్తున్నారు అనమాట. వీటితో మనకు అడిషనల్ క్యాలరీస్ అనేవి ఎక్కువగా వస్తాయి. వీటిని ప్రిజర్వేటివ్స్ వేసి ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి మనకు వాటితో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఒకవేళ కనుక ఈ డ్రై ఫ్రూట్స్ బదులు సీజన్ గా వచ్చే ఫ్రెష్ ఫ్రూట్ రోజు ఒకటి మోతాదుగా సుమారు ఒక టెన్నిస్ బాల్ సైజ్ 100 గ్రాముల ఫ్రూట్ తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే మనం ఈ డ్రై ఫ్రూట్స్ బదులు నట్స్ తీసుకోవడము ఆర్ ఆయిల్ సీడ్స్ తీసుకోవడం అనేది చాలా శ్రేష్టం. సో ముఖ్యంగా మనకి బాదాం కానీ, పిస్తా, అక్రోట్, చిల్గోజా, మెకాడిమియా నట్స్, పైన్ నట్స్, పీకెన్స్, హేజల్ నట్స్, ఇలా రకరకాల నట్స్ ఉన్నాయి. సో వీటిని మనం వేయించి కొంచెం నూనె కానీ నెయ్యిలో వేయించి చల్లారిన తర్వాత ఒక సీసాలో పెట్టుకొని రోజు ఒక గుప్పెడు పలుకులు తీసుకుంటే చాలా మంచిది. లేకపోతే వీటిని రాత్రి నానబెట్టి పొద్దున్న దాన్ని తొల తీసేసి తీసుకోవడం మంచిది. అలా కాకుండా మనము అంత డబ్బు ఖర్చు చేసి ఆ పలుకులు తీసుకోలేకపోతే నూనె గింజలు, ముఖ్యంగా మనం ఫ్లాక్స్ సీడ్స్ కానీ, నువ్వులు, గుమ్మడి గింజలు, లేకపోతే పుచ్చపండు, దోసపండు, అవిసెలు, చియా సీడ్స్, ఇలాంటి వాటిని రోస్ట్ పెన్నం పైన వేయించుకొని చల్లారిన తర్వాత సీసాలో పెట్టుకుని అవి కూడా రోజు ఒక గుప్పెడు తీసుకుంటే మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్దీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి అన్నమాట. ఇలాంటివి తీసుకోవడం వలన మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది, మన గుడ్ కొలెస్ట్రాల్ HDL అనేది పెరుగుతుంది అనమాట. ఇలాంటి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ మనకి బరువు తగ్గడానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ మన ఎనర్జీ లెవెల్స్ ని బూస్ట్ చేస్తుంది అనమాట. అలాగే మన వెయిట్ రిడక్షన్ కి కూడా ఎంతో మేలు చేస్తాయి. సో ఈ నట్స్ ని మనము పాకంలో వేయడం కానీ, ఉండలు చుట్టడం కానీ, లడ్డు చేయడం కానీ ఇలా చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వీటిని డ్రై ఫ్రూట్స్ తో సహా బైండ్ చేసి ఇందులో షుగర్ వేయలేదు అంటారు, బట్ దే ఆర్ స్వీట్. వాటి గ్లైసెమిక్ లోడ్ అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి రెసిపీస్ చెయ్యకుండాను మనము వాటిని నానబెట్టి కానీ, వేయించి కానీ, తక్కువ మోతాదులో నూనె, నెయ్యి వేసి వేయించవచ్చు. అంటే మనం మామూలుగా 1 కిలోకి 1 చాయ్ చెంచా నెయ్యి కానీ, వెన్న కానీ, నూనె కానీ వేసి మనం వాటిని రోస్ట్ చేయొచ్చు, లేదా మూకుడు పైన అలాగే రోస్ట్ చేసి పెట్టొచ్చు, లేదా నానబెట్టైనా తీసుకోవచ్చు. సో లేకపోతే మనం ఈ చియా సీడ్స్ ని నీళ్ళల్లో నానబెట్టి రోజు తీసుకున్నా కూడా ఎంతో చాలా శ్రేష్టం. సో ఇలాంటి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ తో మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేది కనబడతాయి. డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా సన్నగా ఉన్న డయాబెటిక్స్ కానీ, బాగా కంట్రోల్లో ఉండే డయాబెటిక్స్ కొంత మేరకు తీసుకుంటే నష్టం ఉండదు. బట్ ఒబీస్ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ కానీ, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ని ఖచ్చితంగా తీసుకోకపోతే మంచిది.